హాయ్! హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే ప్రస్తుతం ఈ యొక్క పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారందరికీ కూడా ఈ యొక్క నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే ఈ యొక్క నిధులు ఎప్పటినుంచి పెంచబోతుంది? ఎవరు అర్హులు? ఏంటి? ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి వివరాలు సహా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఇక్కడ ఆసరా పెన్షన్ తీసుకున్న పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలాగా మనకి ఆసరా చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ పెంచే నిధులు అందించడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఎవరైతే రూ. 2,000 తీసుకుంటున్నారో వారికి, అలాగే రూ. 3,000 తీసుకుంటున్న వారికి పెన్షన్‌లు పెంచి అందించే అవకాశం ఉందండి. రూ. 2,000 తీసుకుంటున్న వారికి 4,000 వరకు, అలాగే రూ. 3,000 తీసుకుంటున్న వారికి 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందనమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నీ కూడా అందించబోతుందండి. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందనమాట. రేపు ఎల్లుండిలోగా ఈ యొక్క నిధులు విడుదలపై కూడా అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.